అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిలో ఒక స్పెషాలిటీ ఉందండి. ఆయన ఎక్కడికైనా తిరుగుతున్నప్పుడు తను ఏదైనా ప్రాబ్లమ్ని చూస్తే అది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అయినా, పేదలు ఎదుర్కొంటున్న సమస్య అయినా, లేదైనా గ్రామాలకు సంబంధించిన సామాజిక సమస్య అయినా సరే, సామూహిక సమస్య అయినా సరే, ఏదో ఒక విధంగా రెస్పాండ్ అవుతారు. ఆయన సొంత డబ్బులు పెట్టి కొంత ఖర్చు పెట్టి చేస్తారు. అంటే మనం రాజకీయాల్లో ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇప్పుడు చూడండి, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, రాష్ట్రం మొత్తం వరదలు వచ్చినప్పుడు ఆయన సొంతంగా డబ్బులు 6 కోట్ల వరకు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 ఇచ్చి ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు కూడా 2 కోట్లు ఇచ్చారు. తెలంగాణకు కోటి, ఆంధ్రప్రదేశ్కి కోటి. ఇట్లా అంటే ఆయన సొంత డబ్బులు ఇవ్వడంలో ఏమాత్రం ఆలోచించరు. ఈవెన్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా, జనసేన పార్టీ 2024 ఎన్నికలకు ముందు కూడా కౌలు రైతులకు సంబంధించి దాదాపుగా 2 ఏళ్ల పాటు జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకుని కౌలు రైతు కుటుంబాలను గుర్తించి పార్టీ పరంగా సాయం అందించారు. ఇట్లా చాలా సహకారాలు అందిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు తాజాగా ఒక విషయం ఏంటంటే, ఆయన మొన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో డుమ్రిగూడ అనే మండలంలో పర్యటించారు. ఆ మండలంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడ గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తున్న కొంతమంది కాళ్ళకు చెప్పులు లేవు. అది ఆయన గమనించారు. అప్పుడు తన దగ్గరకు వస్తున్న గిరిజనులు, సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు చెప్పులు వేసుకోరు. నిజంగా వాళ్ళకు రోడ్లు ఉండవు. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. కొండలు, గుట్టలు అట్లాంటివన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ముళ్ళ పొదలు లాంటివి కూడా దాటుకుంటూ వెళ్ళాలి. పెద్ద పెద్ద రాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి. ఈ పర్టికులర్గా ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ప్లస్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అక్కడ వీళ్ళు వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు, అండ్ చెప్పులు కూడా ఉండవు. సో ఇవి పవన్ కళ్యాణ్ గారు నేరుగా గమనించి తను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ కాళ్ళ వైపు చూశారు. వాళ్ళకి చెప్పుల్లో ఇమీడియట్గా అక్కడ ఉన్న స్టాఫ్ని, ఉపాధి హామీ సిబ్బందిని పిలిచి అసలు ఊర్లో ఎవరెవరికి చెప్పులు లేవు, ఎంతమందికి అవసరం ఉన్నాయి, వాళ్ళ సైజులు ఏమున్నాయి అనేది లిస్ట్ పంపించమని అడిగారనమాట. సో అక్కడ ఉన్న సిబ్బంది సర్వే చేసి గ్రామస్తులందరూ ఇళ్ళకి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ చెప్పుల సైజు ఎంత అనేది నోట్ చేసుకొని డిప్యూటీ సీఎంఓ ఆఫీస్కి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో 345 మందికి చెప్పులు కొని నిన్న పంపించారంట. నిన్న అవి ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ చెప్పులు వేసుకున్నారు. నిన్న ఆ చెప్పులు వేసుకొని ఫోటోలు దిగారనమాట. పవన్ కళ్యాణ్ గారు పంపించారు, మా సార్ పంపించారు, మా పవన్ సార్ పంపించారు అని చెప్తున్నారనమాట. ఇది నిజంగా చాలా మంచి వార్త. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఏదైనా సమస్య చూస్తే వెంటనే చెల్లించిపోతాడు, అది తను ఓన్ చేసుకుంటాడు అనడానికి ఇది ఉదాహరణ. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.